ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను ప్రేమించేదను అధికముగా ఆరాధింతును ఆశక్తితో ప్రేమించేదను అధికముగా ఆరాధింతును ఆశక్తితో ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే ఇంతవరకు ఆదుకున్నవే నన్ను ఇంతవరకు ఆదుకున్నవే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధన 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 నన్ను చూచవే వందనమయ్యా ఎల్లోయి ఎల్లోయి నన్ను చూచవే వందనమయ్యా నన్ను చూచవే వందనమయ్యా నన్ను చూచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 స్వస్థపరిచావే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధన 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 ప్రేమించేదని అధిక
అధికముగా ఆరాధింతు ఆ శక్తితో ప్రేమించదం అధికముగా ఆరాధింతు ఆ శక్తితో. హల్లెలూయా హల్లెలూయా. మంచి దేవుని నామమునకు వందనాలు. యూత్ మీటింగ్లో భాగంగా అందరూ కొద్దిమంది అయినప్పటికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి చిన్న వాక్యాన్ని ధ్యానిద్దాం. త్వరగా మనం చూసుకోవచ్చు. అదే బిజీ ఉన్నారు కాబట్టి బన్ను వాక్యం చదువుతాడు. దానియేలు 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 5 వరకు ఒకరి తర్వాత అంటే మీ తర్వాత నేను, నా తర్వాత మీరు అలా చదువుతాం. 1 నుంచి 5 వరకు దానియేలు 6వ అధ్యాయం. తీసావా? అంటే చదువుంటారు, చదివారు లేదా? దానియేలు ఎన్నో అధ్యాయాలు? 6వ అధ్యాయం. 6వ అధ్యాయం 6వ అధ్యాయం 1 నుంచి 5 వరకు 91 చదువుతాం. ఎవరైనా పర్లేదా? తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమైంది. వారిపైన 3 ప్రధానులుగా నియమించును. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగునున్నట్లు ఆ అధిపతులకు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పవలనని ఆజ్ఞ ఇచ్చును. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధిగలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండును. గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవలనని రాజు వద్ద నిశ్చయించును. అందుకు ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనుండి తగిన హేతువు కనిపెట్టుచుండును. కానీ దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పి అయినను చేయువాడు కాడు. గనుక దానియేలు తప్పయినను లోపమైనను కనుగొనలేకపోయేది. 5వ వచనం. అందుక మనుష్యుడు అతని దేవుని పద్ధతి విషయమందు కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేనని కొనురి. మీకు తెలుసు కదా, దానియేలు జీవితం గురించి మీకు తెలుసు. దానియేలు అనే యూదుడు బబులోను సామ్రాజ్యం నెబుకద్నెజరు పరిపాలించే సమయంలో ఈ యొక్క ప్రాంతానికి ఆయన ఆ రాజ్యానికి వచ్చి చాలా రోజులు అవుతుంది. యూదుల నుంచి వచ్చి చాలా రోజుల నుంచి ఉంటాడు. అక్కడ ఆయన పని ఏంటంటే ఈ జాతకాలు చెప్పేవారు కదా, సోదరు చెప్పే కదా, కొండ్రి గల్ల మీద ఆయనకు అధిపతిగా మొట్టమొదటి నెబుకద్నెజరు అనే రాజు అతను నియమిస్తాడు. అయితే నెబుకద్నెజరు కొడుకైన బెల్షస్సర్ అనే ఆయనకి ఒకరోజు సమాజ మందిరంలో వాళ్ళు విందు చేస్తుంటూ ఉండగా దేవుడి యొక్క చేతి ద్వారా ఒక రాత రాయబడుతుంది అనమాట. ఆ రాత రాయబడినప్పుడు ఆ రాతకి లేదా ఆ యొక్క దేవుని యొక్క ఏదైతే ఆయన చూశారో దర్శనంలో ఆ చేతి రాతకి అర్థాన్ని కనుగొనడం కోసం ప్రయత్నం చేసినప్పుడు ఎంతోమంది రాజ్యంలో ఉన్నటువంటి ఆ సోదగాళ్ళను లేదంటే ఎంతోమంది జ్ఞానులను తీసుకుని వచ్చి దాని యొక్క అర్థం చెప్పమని అడిగినప్పుడు ఎవరు చెప్పకపోయినప్పుడు దానియేలు గారి గురించి ఒక మంచి సాక్ష్యం ఇవ్వబడుతుందట. ఈయనట వాస్తవానికి అదంతా జరిగిన తర్వాత దర్యావేషు అనే రాజు ఏం చేస్తారంటే ఈ దానియేలుని 120 మంది అధిపతులు, సైన్యానికి అధిపతులుగా 120 మంది అధిపతులు ఉంటారు. ఆ 120 మందికి 3 ప్రధాన అధిపతులుగా ఉంటారు. ఆ 3 ప్రధాన అధిపతుల్లో ఇతన్ని శ్రేష్ఠుడిగా నియమించినట్లు మనం చూడవచ్చు. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉన్నట్టుగా 120 మంది అధిపతులకు నియమించడం దర్యావేషునికి ఇష్టమాయను. వారి పైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. చూసారండి, 120 మంది ప్రధానులు, సైన్యాధిపతులు లేదా దేశ రక్షకులుగా ఉన్నటువంటి అధిపతులకి ఒక 3 మానిటరింగ్ చేయడానికి, అంటే రాజు నుంచి వచ్చిన ఆదేశాలని తన రాజ్య పరిపాలకులకు కానీ సైన్యాధ్యక్షులకు కానీ లేదా సైన్యానికి కానీ కమాండ్స్ ఇవ్వడానికి ఒక కమాండర్స్గా 3 ఏర్పాటు చేసుకున్నాడు రాజు. అయితే ఆ 3లో కూడా ఈ దానియేలు గారిని ప్రధానులుగా చేసి ఉన్నారు. కారణం ఏంటంటే అంతకుముందు బెల్షస్సర్ సమయంలో ఆయనకు వచ్చినటువంటి దర్శనానికి ఈయన ఒక
ఏదైతే ఆయన దర్శనంగా ఉంటాడో దర్శనానికి ఒక మంచి ఆ కళకి లేదా ఆ వాక్య భావం చెప్తారండి. దాని విషయమై వీరు ఇన్స్పైర్ అయ్యి ఆయనలో ఉన్న జ్ఞానాన్ని గమనించి ఆయన అధిపతిగా నియమించడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే 5వ అధ్యాయం 23లో ఒకసారి చూద్దాం. 23 కాదు 24, 5వ అధ్యాయం 24. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాస్త్రం ఏదనగా మెనే టెకెల్ ఉపార్షిన్. ఈ వాక్యానికి అర్థం ఏంటని అడిగితే అనేక మంది ఆ పై వచనాలు మనం చూసినట్లయితే అనేక శోధికులు జ్ఞానుల్ని అంటే ఈ శోధి చెప్పే వారందరినీ తీసుకుని వచ్చి వారి యొక్క అర్థం చెప్పమంటే ఏ ఒక్కరు చెప్పలేకపోతున్నప్పుడు రాజుట మొహం మార్చుకొని భయపడిపోతూ భయోందోళనకు గురైనప్పుడు ఈ దానియేలు కోసం తన రాణి అయినప్పుడు ఒక రాణి వచ్చి, రాజా నువ్వు భయపడవద్దు, నీ తండ్రి కాలంలోనే ఇలాంటి అన్నిటి కోసం వీళ్ళందరికంటే ఒక మంచి జ్ఞానిని మీ తండ్రి నియమించుకోవడం జరిగింది. ఆయనట పరిశుద్ధుల దేవుడు ఆత్మను కలిగి ఉన్నాడని చెప్పి ఆ రాణి గారి సాక్ష్యం చెప్పడం జరుగుతుందండి. అంటే అనేక సార్లు మన గురించి మనం చెప్పుకోవడం కాదు కానీ, మన గురించి మనం ఊహించుకోవడం కాదు కానీ, మన గురించి ఎవరైనా సాక్ష్యం పలికితే లేదా నువ్వు లేనప్పుడు నీ గురించి మాట్లాడగలిగితే అది గొప్ప వింతగా మనం పరిగణించవచ్చు. మన జీవితాలు ఎలా ఉంటాయంటే చాలాసార్లు మన ముందుని మనల్ని పొగిడేవారుగా ఉంటారు. మన ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఎదుటివారు మనల్ని హెచ్చిస్తారని, ఎదుటివారు మనల్ని ప్రయిచ్చేస్తారని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉంటాము. అయితే దానియేలు అలా కాదు కానీ తన ఉపపత్నుల్లో ఒక రాణి గారు వచ్చి మీరేమాత్రం భయపడవద్దు, ఆమెను ఒక మంచి యవ్వనున్నాడు, ఆ యవ్వనుడి ద్వారా మీరు ఈ కళల యొక్క అర్థం తెలుసుకోవచ్చు. ఆయన కోసం చెప్పబడుతుంది పరిశుద్ధుల దేవుని యొక్క ఆత్మ ఆయన కలిగి ఉన్నాడని మాట్లాడబడుతుంది. అంటే అప్పుడు రాజుగారిని కనుగొని తీసుకుని వచ్చినప్పుడు ఇతను చెప్తాడండి, ఈ మెనే టెకెల్ ఉపాసన అనే పదానికి ఇప్పుడు మన వాక్యంలో భాగం కానప్పటికీ దాని అర్థం ఏంటంటే మెనే అంటే రాజు నీ యొక్క రాజ్యం లెక్క అడుగుతున్నాడు అని. తర్వాత టెకెల్ అంటే మీరు అక్కడ చూడొచ్చు, టెకెల్ అంటే నిన్ను త్రాసులో త్రోసగా ఆ త్రాసులో నువ్వు తక్కువగా వస్తున్నావు అంటే ఆయన చేసిన దాంట్లో న్యాయం లేదన్నమాట. ఆ రాజు పరిపాలించిన రాజ్య విభాగంలో కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్లో కానీ ఆయన న్యాయం చేయలేనట్టుగా మనం త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడుతుంది. చివరిగా పెరేష్ అంటే నీ రాజ్యం నీ యుద్ధంని విభాగింపబడి మాదీయులకు పార్సీలకు ఇవ్వబడను. అంటే నువ్వు ఇక్కడ నుంచి స్కిప్ అయిపోతున్నావు, ఈ రాజ్యం నుంచి నేను దేవుడు తీసేస్తున్నాడని ఆ యొక్క దర్శనానికి ఆ శాసనానికి ఏదైతే దేవుడు రాశాడో ఆ రాసిన శాసనానికి ఈ దానియేలు అనే ఆయన ఎప్పుడైతే క్లియర్గా దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆయన భయపెట్టినప్పుడు అత్యంత శ్రేష్ఠుడై ఆ యొక్క దానియేలుని గుర్తించడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చినట్టు రాజు దర్యావేషణ రాజు ఏం చేస్తారంటే ఇతన్ని ఒక అధిపతిగా నియమించుకొని ప్రధానులైన ఒక అధిపతిగా నియమించుకుంటూ ఉంటారు. అయితే చాలాసార్లు మనకు తెలుసు, మనం చేస్తున్న పని ప్రదేశంలో కానీ, సంఘంలో కానీ, ఇల్లులో కానీ, సొసైటీలో కానీ ఒక నలుగురిలో ఒక్కరిని లేదా 10 మందిలో ఒక్కరిని ఏమాత్రం మనం ఇంపార్టెన్స్ ఇచ్చినా ఎలా ఉంటుందండి, వాడు ఒక్కరిని ఎందుకు అంత ప్రత్యేకంగా చూడడం, వాళ్ళు ఏంటి ఆ ప్రత్యేకత ఉంది, నాకు చేతకానిది వాడికి ఎందుకు వాడి ఒక్కడికి ఎలా చేతనవుతుంది, లేదా ఆంట్లో వాళ్ళు ఏ ప్రత్యేకత ఉంది, నేను ఆ పని చేయలేనా, లేదా నేను ఆ పోస్ట్ చేయలేనా, లేదా ఆ యొక్క లీడర్షిప్ నేను నాయకత్వం వహించలేనా అని చెప్పి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సర్వసాధారణ మనుషుల్లోని ఆ బ్రదర్ ఒక్కడే ఆ పని చేయాలా, నేను చేయలేనా, లేదా మా అన్నయ్య ఒక్కడే ఆ పని చేయగలరా అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. నాకేమో పనికిమాల పనులు చెప్తారు, మా అన్నయ్యకి ఏమో పెద్ద విలువైన గౌరవమైన పనులు చెప్తూ ఉంటారు, మనలో మనకి అసూయ కలుగుతూ ఉంటుంది. అటు రీతిగా 120 మంది అధిపతులకు కానీ ఆ మిగతా ఇద్దరికి కానీ ఈ దానియేలు కదండి ఒక దురుద్దేశం కలిగిందట. ఆ దురుద్దేశం కలిగినప్పుడు ఈ దానియేలుని ఎలాగైనా రాజు సమక్షంలో ఒక చెడ్డవాడిగా చూపించి చూపించిన తర్వాత ఆ దానియేలుకి శిక్ష వేయించాలని అలా ఒక శాసనం రాయబడతారండి. ఏంటంటే శాసనం అంటే ఎవరైతే ఇక్కడ నుంచి 30 రోజులు నన్ను తప్ప ఏ దేవుణ్ణి కానీ ఏ ప్రతిమని కానీ మొక్కకూడదు, ప్రార్థించకూడదు, అలా కాని ఎడల వారిని తీసుకుని వెళ్ళి సింహాల పనులో వేసేయండి అని ఒక శాసనం తయారు చేసి ఆ దర్యావేశరాజుకి ఇష్టం ఉన్నా లేనప్పటికీ వీళ్ళంతా మూకుమ్మడిగా దాన్ని ఏమంటారంటే ఒక రహస్యమైన ఒప్పందం చేసుకొని రాజుగారిని వెళ్ళి కలిసి ప్రే చేసి ప్రభువా మీకు చిత్తము, ప్రభువా మీకు వందనాలు, మీరు మీ అంత గొప్ప దేవుడు లేడు, మీ అంత రాజ్యం మీ యొక్క పరిపాలన రాజ్యం ఎంతో సువిశాలంగా ఉంది, ఎంతో సుఖ సంపదలతో ఉందని ఆయన వర్షిప్ చేసి అంటారట. ఇలాగ మేము మీ కొరకు
చూసారండి, దేవుణ్ణి ఆరాధించాల్సిన వారు రాజుని, అంటే ఈ దానియేలుని చెడ్డ చేయడం కోసం, దానియేలుని చంపేయడం కోసం, ఒక రకంగా చెప్పాలంటే ఆయన మీద అవమానం నింద మోపడం కోసం దేవుని పక్కన పెట్టి వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ దానియేలు రాజును గొప్పగా ఊహించుకునేటట్టు ఆయన వర్షిప్ చేసి, పాపం ఆయన మనసులో ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా వీళ్ళే ఇగో నిన్ను ఈ 30 రోజులు పూజించడానికి కోసం అని మీ ఒక శాసనం తయారు చేయించాం. ఆ శాసనానికి మీరు రాజముద్ర వేసినట్లయితే ఇక నుంచి 30 రోజులు మనం దాన్ని ఫాలో అవుతుంది. ఎందుకంటే దానియేలులో ఏ తప్పు కనుగొనలేకపోయారంట. ఎందుకంటే ఆయన దేవుని ఆత్మ కలిగిన వాడు, పరిశుద్ధుల దేవుని ఆత్మ కలిగిన వాడు, రాణిగారు చెప్పిన సాక్ష్యం ప్రకారం. అయితే ఇతరులు ఏ రకమైన మనం పాపాన్ని కానీ చెడితనాన్ని కానీ మనం కనిపెట్టలేనప్పుడు, లేదా ఆయన ఏ దోషానికి దొరకలేనప్పుడు ఏం చేయాలన్నప్పుడు దేవుని విషయంలో మాత్రమే దొంగగా మనం లేదా తప్పుగా ఆయన ఎంచవచ్చు. ఎందుకంటే మనందరికీ తెలుసు, మనం నమ్ముకున్న దేవుని తప్ప మనం ఎవరిని పూజించడానికి ఇష్టపడమండి. ఎవరైతే క్రైస్తవ విశ్వాసులుగా మనం ఇన్నాళ్ళ నుంచి మనం వస్తూ ఉంటామో, మనకి ఎన్నో ఆశలు చూపించినప్పటికీ, ఎన్నో బెనిఫిట్స్ వస్తాయని మనల్ని మభ్య పెట్టినప్పటికీ మనమైతే ఎవరిని వేరే దేవుణ్ణి మనం అంగీకరించడానికి ఇష్టపడము. నాట్ ఓన్లీ దేవుడు, నీ తండ్రి నీకు జన్మనిచ్చిన తర్వాత ఆయన పెద్దవాడైనా పేదవాడైనా లేదా ధనవంతుడైనా ఏమంటే అందగాడి కాకపోయినా నిన్ను ప్రేమించే మనసు ఆయనకి లేకపోయినప్పుడు కూడా మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా ఆ తండ్రిని మనం ఎంతో, ఆయన మన చిన్నప్పుడు ఎంతో పెంచి పెద్ద చేస్తాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే పెద్ద అయ్యే కూడా ఆయన పట్ల మనకి కృతజ్ఞత కలిగి ఉంటుంది. అట్టి రీతిగా ఈ దానియేలు అనే వ్యక్తి బబులోను సామ్రాజ్యానికి ఎప్పుడో రావడం జరిగింది. చెరలో ఉన్నటువంటి బబులోనికి కొన్ని వందల సంవత్సరాల క్రితం, ఇక్కడ ఆయన సుమారు ఒక 60-70 సంవత్సరాల క్రితం ఈ రాజ్యానికి వచ్చేసినప్పటికీ ఈ రాజ్యం అన్యలోకం, ఇక్కడంతా అన్య దేవతలు అయినప్పటికీ అన్యప్పటికీ తన దేవుడైన యెహోవాను ఆయన పూజించుకుంటా మానలేదు. సరికదా, ఇక్కడికి వచ్చిన ఈ 60 సంవత్సరాల్లో కూడా ఈ ప్రాంతానికి అలవాటు పడిపోయి, ఈ ప్రాంత లక్షణాలకు అలవాటు పడిపోయి, ఈ రాజు సిద్ధాంతాలకు అలవాటు పడిపోయి తన అన్య దేవతలు పూజించడానికి గత 60 ఏళ్ళ నుంచి కూడా నేను సాక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. మనం అనేక సార్లు అంటూ ఉంటాం, ఒక ఉద్యోగం పర్పస్లో దూరంగా వెళ్ళినప్పుడు లేదా ఉద్యోగం చేసినప్పుడు, బ్రదర్ నాకు ఎక్కడ ఖాళీ ఉంటుందండి, షిఫ్ట్లు ఉద్యోగం చేయాలి, ఇంట్లో పని చేయాలి, లేదా మా బాస్ పెట్టే టార్చర్కి నేను బైబిల్ తీసి చదవలేకపోతున్నానని ఏదో ఎస్కేప్ అవ్వడానికి మనం ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ఇక్కడ రాజు సమక్షంలో పనిచేస్తున్న ఆయన, మీరు గమనించండి, ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక స్టెనోగ్రాఫర్ ఉన్నాడు అనుకోండి, మన దేవుని బిడ్డగా ఒక స్టెనోగ్రాఫర్ అంటే ఎప్పుడో ప్రధానమంత్రిని కలుస్తాడు, లేదా ఒక పెద్ద ఆఫీసర్ అయినా లెటర్ డిక్టేట్ చేయమన్నా టైప్ చేయమన్నా చేస్తాడు. ఆయనకి అవకాశం ఉంటుంది, ఆ పని చేసేసిన తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు, భార్యని కలవచ్చు, పిల్లలు పెంచుకోవచ్చు, ఒక చర్చికి వెళ్ళొచ్చు, లేదా ఆయనకు ఉన్న సమయాన్ని బట్టి బైబిల్ చదవచ్చు, ప్రార్థించవచ్చు. అలా కాకుండా ప్రధానమంత్రికి ఫస్ట్ పిఏ ఏదైతే పర్సనల్ సెక్రటరీ ఉన్నాడో ఆయనకి ఆ ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఎంతసేపు కూడా ప్రధానమంత్రి ఎంత బిజీగా ఉంటాడో, ఆ బిజీ స్కెడ్యూల్లో ఎత్తును అంతే బిజీగా ఉంటాడు. ఒక రాజు తర్వాత రాజు లాంటి ఆ ప్రధానమంత్రికి ఉన్న పిఏలు కానీ, ఆ సైన్యాధిపతులు కానీ అంత బిజీగా ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా వారి యొక్క దేవుణ్ణి ఫాలో చేయడం కానీ, ఏ దేవుడు అయినప్పటికీ ఆ యొక్క ఆచారాన్ని పాటించడం కానీ, గుడికి వెళ్ళడం కానీ, లేదా దైవభక్తితో చూపించడం కానీ వాళ్ళకి కుదరదు. ఎందుకంటే అంత బిజీ షెడ్యూల్ ఉంటుంది. సేమ్ మనం అనుకున్నట్టుగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఏదైతే ఫస్ట్ పిఏ ఉన్నారో, పర్సనల్ పిఏ ఉంటారో, అలాంటి పిఏ లాంటి పొజిషనే దానియేలు గారిది, దర్యావేష్ దగ్గర. అయినప్పటికీ 60 ఏళ్ళ నుంచి కూడా ఆయన దేవుణ్ణి విడిచిపెట్టకుండా, తన నమ్మిన దేవుని ఎప్పుడూ విడిచిపెట్టకుండా వస్తూ ఉన్నప్పుడు ఆ దేశ ప్రజలు కానీ, దేశ ప్రజలు కాదు, ఆయనతో పాటు ఉన్న అధికారులే ఆయన పట్ల నిరంకుశమైన భావం కలిగి, ఇతను ఏ విషయంలో తప్పుపట్టలేకపోతున్నాం, కేవలం ఆయన దేవుని విషయంలో మనం ఖచ్చితంగా తప్పుపట్టవచ్చు. ఎందుకంటే ఆయన నమ్ముతున్న దేవుని కాకుండా మనం వేరే దేవుని పూజించాలి, రాజునే దేవుడిగా చేసుకుని 30 ఏళ్ళు పూజించాలని, మనం 30 రోజులు పూజించాలని ఒక శాసనం పెట్టాం కదా. ఖచ్చితంగా ఈ శాసనం ఆయన మితిమీరుతాడు, అందుని బట్టి మనం ఆయన దోషిగా అంచవచ్చు అని వారు చేస్తూ ఉన్న పన్నాగంలో మనం చూసినట్లయితే 6:3 ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొందినడు గనుక రాజ్యమంతటి మీద అతను నియమించిన రాజును ఉద్దేశించాను. అతనుకున్న ఎక్సలెన్స్ని బట్టి ఒకసారి మనం మాట్లాడుకున్నాం. అందరికీ ఉద్దేశాలు ఉంటాయి, అందరికీ జ్ఞానం ఉంటుంది. ఈ ఎక్సలెంట్ జ్ఞానం అంటే ఒక పరిణితి చెందిన జ్ఞానం. అంటే ఏ విషయంలో ఒక వర్క్ చేస్తున్నాం అంటే, అది సాఫ్ట్వేర్ ఉద్యోగం అని, మెకానికల్ అవని, లేదా ఒక గుమస్తా ఉద్యోగం అవని, లేదా మార్కెటింగ్ పీపుల్ ఉద్యోగం అవడని, లేదా చిన్న షాప్ పెట్టుకుని బిజినెస్ చేయని, ఆ పర్టికులర్ ఫీల్డ్ మీద ఆయనకి 100% నాలెడ్జ్ ఉంది. కాబట్టి ఒక డ్రైవర్కి తనకి డ్రైవింగ్ మాత్రమే కాదు కానీ
ఆ బస్సులో ఉన్న ఇంజిన్ మీద అంతా పట్టున్నప్పుడు, ఆ మెకానికల్గా అన్నీ తెలిసినప్పుడు, ఈవెన్ ఎవరు లేనప్పుడు తన ఆ బండి ఏదైనా ప్యాచ్ అయితే టైర్ తీసి మార్చుకునే క్యాపబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే ఆ రథాన్ని లేదా ఆ బండిని నడిపించగలరు. అప్పుడు దాన్ని ఎక్సలెన్స్ అంటారు. డ్రైవింగ్ అందరూ నేర్చుకుంటాం, ఒకసారి ప్యాచ్ పడగానే జాకీ ఎత్తి మన టైర్ బిగించలేని సమయం. దానికోసం అని కొన్ని అనుకోవడం కానీ కొన్ని రోజులు పళ్ళు పక్కన పెట్టేసి ఉంటారు. అసలు తర్వాత ఏమవుతారో తెలియదు, స్టీరింగ్ ఇంజన్ ముందు తెలియనంతసేపు స్టీరింగ్ తిప్పుకొని వెళ్ళిపోతాడు. ఏ సౌండ్ వచ్చినా అందులో రేడియేటర్లో వాటర్ అయిపోయిందా, లేదంటే టైర్లో గాలిపోయిందా, లేదంటే ఏమన్నా కిందని బోల్ట్స్ ఏమైనా ఇరిగిపోయా వాడు తెలియదు. ఎందుకంటే వాడు నేర్చుకున్నది అంతవరకు నేర్చుకుంటాడు. అయితే దానియేలు విషయంలో క్లియర్గా అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. అందరికీ బుద్ధి ఉంటుంది, అందరికీ జ్ఞానం ఉంటుంది, కానీ ఇతనికి అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు ఉన్నాడట. అనేక సార్లు మనం కూడా ఏం చేస్తామంటే చిన్న విషయాన్ని ఎక్కువగా నేర్చుకోవడానికి ఇష్టపడము. ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు దాని అంతు ఏంటో, దాని మొదటి నుంచి చివరి వరకు కూడా జ్ఞానం మనం సంపాదించినట్లయితే నీ పైన అధికారి కానీ లేదా నీ పక్కన ఉన్న తోటి ఉద్యోగి కానీ నేను ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయడానికి ఇష్టపడను. ఎందుకంటే వాడికి అన్నీ తెలుసు. అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈ దానియేలు వల్లే మన చుట్టూ ఉన్నవారు ఎంతమంది మనల్ని డిఫేమ్ చేద్దాం అనుకున్నా లేదా ఎంత అవమానపరుచుదామన్నా వారి వల్ల కాదు. ఎందుకంటే ఆయన బహుశ్రేష్ఠుడే ఉన్నాడు, బహు జ్ఞానం కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన నమ్ముకున్న దేవుని ఎప్పుడూ విడిచిపెట్టకుండా ముందు వెళ్తూ ఉన్నాడు. తర్వాత చూసినట్లయితే అందుకు ఆ ప్రధానాధిపతులు రాజ్యపాలన విషయమై దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపల్ని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైన లోపమైన కనుగొనలేకపోయేరి అండి. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందు అతనిలో పాపము కనుగొనలేవని అనుకున్నది. నేను చెప్పినట్టుగా ఆ దానియేలు డిఫేమ్ చేద్దాం అనుకున్నప్పుడు అతనుకున్న జ్ఞానం చేత, అతనుకున్న అపారమైన బుద్ధి చేత మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఆయన్ని తప్పు పెంచలేం, కానీ దేవుని విషయంలో ఆయన తప్పు ఎంచవచ్చు అని ఒక పన్నాగం పన్ని ఆయన ఇరుకుని పెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు ఏమండి ఆ యొక్క శాసనాలు చేసినప్పుడట ఈ ఖచ్చితంగా ఎన్ని శాసనాలు చేయమన్నప్పటికీ ఎవరు మన దానియేలు గారు మాత్రం సేమ్ అదే పని చేస్తారు. 10వ వచనంలో మీరు చూసినట్లయితే ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకునేనను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడిన ఉండగా దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతించును. ఏం చేశారంటే శాస్త్రం ఒకటి తయారైంది ఆయనకు వ్యతిరేకంగా. దేవుని తప్ప, రాజుని తప్ప ఏ ఒక్కరిని పూజించడానికి వీలు లేదని. అయితే అధిపతుల్లో ఒకటిగా ఉన్నటువంటి అందులో ప్రధాన అధిపతులుగా అంటే మీరు గమనించవచ్చు, రాజు నుంచి వచ్చి ప్రతి ఆజ్ఞ ఈ ముగ్గురికే వస్తుంది. ముగ్గురిలో ప్రధానుడు అంటున్నారు కాబట్టి ఈయన చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు అనుకోవచ్చు. సో ఆయన తెలియకుండా ఆ శాసనం తయారవదు. అలాంటి రాజశాసనం అంటే ఒక చట్టం తయారైనప్పుడు ఆయనకి అవగాహన ఉండి ఇది నా కొరకే అని బహుశా అంత జ్ఞానం కలిగిన వ్యక్తికి ఆయన తెలుసు ఇది నన్ను ఇరుకుని పెట్టడం కోసం చేసిన శాసనమైన అయినప్పటికీ ఆయన చూసారా ఎక్కడ ఏం తగ్గట్లేదు. కానీ ఇట్టి శాసనం సంతకం చేయబడిన దానియేలు అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన స్తుతించు వచ్చాను. ఇది దానియేలుకి పరీక్ష అండి. అంటే ఇది దానియేలుకే పరీక్ష కాదు, నీకు నాకు కూడా మన వ్యక్తిగత జీవితాల్లో చదువుకునేటప్పుడు కాలేజీలో కానీ ఆఫీసులో కానీ మనకు ఉన్నటువంటి వాళ్ళందరూ అనుకుంటారు వీడికి ఏమీ లేకపోయినా ఏంటి వీడికి పొగరు, వీడికి వెనకతలు ఏ ఆస్తులు లేకపోయినా ఏంటి దర్పం అని మనం ఏం చేస్తుంటారంటే ఎలాగోలో ఇరుకుని పెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు. అయితే దావీదు గారు ఏం చేశారంటే భయపడలేదు, కానీ ఏదైతే అవుతుందని చెప్పి రాజు దానియేలు ఎక్కడ పనిచేస్తున్నాడు అంటే రాజు దగ్గర పనిచేస్తున్నాడు వాస్తవాన్ని చెప్పాలంటే. కానీ ఆ రాజు ఇచ్చినట్టు శాస్త్రాన్ని ఇతను ఏమాత్రం లక్ష్య పట్టలేదు, ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా ఉంది. ఆయన తన నమ్ముకున్న దేవుడికి నిజమైన దేవుడికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వడు. అనేకసారి మనం ఏం చేస్తామంటే లోకంలో ఉన్నప్పుడు ఈ ఆఫీసులో ఇది ఆచారం కాదు, లేదంటే ఈ ఆఫీసులో ఇలాగే చేయాలి అని చాలామంది మనం ఏం చేస్తుంటారంటే కొన్ని పరిస్థితులు బట్టి లొంగిపోతుంటాం. కానీ అలా కాదు, దేవుడు దానియేలు మన ముందు చూపించినట్టుగా ఆయనట మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయి యెరూషలేము తట్టు తన కిటికీలు ఓపెన్ చేసి ముమ్మారు ప్రార్థించినట్లుగా మనం చూడొచ్చు. అలా ప్రార్థించిన తర్వాత ఆయన దొరికిపోతాడండి. దొరికిపోవడం అంటే మిగతా అధిపతులందరూ ఆయన గమనించి చూసారా రాజా, నేను ఈ దానియేలుని మీరు ఏదైతే శాసనం చేస్తున్నారో ఆ శాసనం ఎప్పటికీ మారదు కదా. మళ్ళీ ఒక శాసనం ఎలా ఉంటుందంటే గవర్నెన్స్లో ఒక చట్టం ఇలా చేయాలన్నప్పుడు ఆ చట్టాన్ని రిలీజ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ చూస్తున్నారు రిజర్వేషన్స్ కోసం ఒక చట్టం తయారు 1950 ఆర్టికల్ 53లో ఒక చట్టం తయారు చేయబడింది అనమాట. అంటే రిజర్వేషన్ సంబంధించిన ఒక చట్టం తయారు చేయబడినప్పుడు
దాని ప్రకారం మన జడ్జిమెంట్ కూడా కోర్టులో వచ్చింది. అయితే అది కాదు అని చేయాలంటే వాళ్ళు వరలవరు. ఎవరైతే అప్పుడు 1950లో రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు, అప్పుడున్న జవహర్లాల్ నెహ్రూ గారు వీళ్ళంతా దాన్ని ఓకే చేసి డ్రాప్ చేశారో, ఇప్పుడు దాన్ని బట్టే కోర్టులో నిర్ణయం తీసుకుంటున్నాయి, జడ్జిమెంట్స్ ఇస్తున్నాయి. ఇప్పుడు అది కాదు అనడానికి వీళ్ళకి లేదు. ఏంటంటే ఒకసారి గవర్నమెంట్ శాసనం చేసేసిన తర్వాత చట్టం పార్లమెంట్లో 1/3 మెజారిటీతో చట్టం అయిపోయిన తర్వాత దాని ప్రకారమే జడ్జిమెంట్స్ ఉంటాయి. అది కాదు అనుకోవాలంటే ఏంటంటే ఇంకొకటి అమెండ్మెంట్ పెట్టుకోవాలి. ప్రతి చట్టానికి అమెండ్మెంట్ పెట్టుకొని అప్పుడు చేసిన చట్టంలో కొన్ని లొసుగులు ఉన్నాయి, సో అది కాదని చెప్పి అమెండ్మెంట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మొద్దుకాయ విషయంలో కూడా మీరు చూసినట్లయితే ఎస్తేరు మొద్దుకాయ విషయంలో కూడా ఒకసారి శాసనం రిలీజ్ చేసిన తర్వాత అది కాదని అనుకున్నప్పుడు దానికి సబార్డినేట్గా ఇంకొక చట్టాన్ని ఇంకొక శాసనం రిలీజ్ చేసుకోవాలి తప్ప పాత శాసనం ఎప్పుడు రద్దు కావడదు. రద్దు కావాలంటే 1/3 మెజారిటీతో దాన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సింది. ఇప్పుడు రాజు చేతుల్లో ఏమీ లేదు. ఏమైంది, ఒక శాసనం తయారు చేసాము, ఆ శాసనానికి వ్యతిరేకంగా ఎవరు దానియేలు గారు ప్రార్థిస్తున్నారో ఆయన మాట వినట్లేదు. వీళ్ళందరూ వెళ్ళి మీద కూర్చున్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఆయన ఆ సెక్షన్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఏదైతే సింహాల భూముల్లో ఏమన్నారో ఆ సెక్షన్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఎప్పుడైతే ఆయన ప్రార్థిస్తున్నాడో మీరు 16 చూస్తే, అంతటా రాజు ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలు పట్టుకొని పోయి సింహాల గుహలో పడదోయగా రాజు నీవు అనుదినము తప్పక చేయవలసిన నీ దేవుడే నేను రక్షించునని దానియేలుతో చెప్పాను. చూసారా, అంటే అక్కడ రాజుకు కూడా దానియేలుకి శిక్ష విధించడం ఇష్టం లేదు. ఒక రియల్ మ్యాన్ ఎప్పుడు కూడా అది ఏ మతంలో ఉన్నా ఎలాంటి ఉద్దేశంలో ఉన్నా ఒక సత్యవంతుని నీతివంతుని ఇబ్బంది పడడానికి ఎప్పుడు ముందు రాడు. అయినప్పుడు రాజుకు తెలుసు, కానీ ఆఫీసర్ల ప్రమేయంతో ఆ ప్రేరేపణతో ఆ చట్టాన్ని తయారు చేసిన తర్వాత ఎప్పుడైతే ఆ దానియేలు ఆ మితిమీరి అంటే ఆ చట్టాన్ని ఉల్లంఘించాడో ఇంకా తప్పని పరిస్థితులు వాళ్ళందరూ ఫోర్స్ చేస్తారు. రాజా మీరు చూసారా ఆ చట్టాన్ని మనం పెట్టాం, అయినప్పటికీ దానియేలు అది పాటించడం లేదన్నప్పుడు పాపం దానియేలు అయిష్టంగానే బంట్రోతులకి ఆజ్ఞేయంగా వారు పట్టుకులేక సింహాల భూమిలో వేసేశారు. మీరు గమనించండి, అది మాటకి సింహాల భూమి అంటారు, కానీ మీరు అన్నిసార్లు గమనించి ఉంటారు. మీ చదువుకున్న టీచర్స్ కానీ మీ ఫ్యాకల్టీలో ఉన్న పర్టికులర్ లెక్చరర్స్ కానీ, అంటే టీచర్ ప్రిన్సిపల్ ఐదర్ మీ క్లాస్ టీచర్ లేదా కొన్ని విషయాల్లో తండ్రే. మా డాడీ ఉంటే నేను ఇంట్లో ఉండను, ఆయన బయటకు వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటాను. లేదా అమ్మ ఈడున్నంతసేపు ఆ టేబుల్ జనరల్గా ఆఫీస్లో ఏమనుకుంటుంటే వాడు చైర్లో ఉన్నాడా, మనం ఫోన్ చేస్తుంటా, మేనేజర్ వచ్చాడా ఉన్నాడా, వాడు ఉన్నప్పుడు నేను రాను, అంటే వాడికి ఆ మొహం నేను చూడను, ఇలా ఉంటుంది. ఎందుకంటే మనుషులే, ఎందుకంటే వాళ్ళకున్నటువంటి మైండ్ సెట్ని బట్టి మనుషులు సులభంగా మాట్లాడుతుంటారు కాబట్టి, లేదా మనుషుల్ని హేళనగా మాట్లాడుతున్నాం. అలాంటి మనుషుల మధ్య మనం ఉండడానికి ఇష్టపడం. వాడు ఉంటే నేను రాను. కొన్ని ఫ్యామిలీలో తండ్రి చాలా మోటుగా ఆ పిల్లల పట్ల ఒక ప్రేమ లేకుండా వ్యవహరించే వ్యక్తి మీద ఆయన ఉంటే నేను రాను, లేదా ఆయన ఉన్నంతసేపు ఇంట్లో ఉండనని మాట్లాడతారు. అదే రీతిగా అంటే ఒక మనిషి తనకి ఇష్టపడలేనప్పుడే ఆ రూమ్లో కానీ ఇంట్లో కానీ ఇష్టపడిన మనం ఒక సింహం ఎలా ఉంటుందండి, సింహం అంటే ఒక మనిషి తన ఆహారంగా లేదా ఒక జీవి తన ఆహారంగా ఓపెన్ ప్లేస్లో దొరికినప్పుడే దానికి ఉన్న యాంగ్జైటీ ఎంత అంటే అది సాధారణంగా మామూలుగా పరిగెత్తమంటే రేసు ఇది సెకండ్కి 180 కిలోమీటర్, సెకండ్కి నిమిషానికి 16 కిలోమీటర్లంతా ప్రయాణం చేస్తుంటుందట. అంటే తనకి ఆహారం కనబడినప్పుడు దానికి 5 రెట్లు అంటే నిమిషానికి 60 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుందట. అంటే అలాంటిది ఒక బోనెలో ఒక మంచి ఆహారం. దానియాలు తెలుసు కదండి, దానియాలకి అంతకుముందు పరీక్ష పెట్టబడుతుంది. ఎందుకంటే వీళ్ళెవరూ నాన్ వెజ్ తినిపించండి 3 రోజులు ఈ నెలంతాను ఆ నాన్ వెజ్ తినిపించిన తర్వాత వీళ్ళ మొహాలు మాకు చూపించమన్నప్పుడు ఆ నపుంసపు అధిపతి ఆయనతో మాట్లాడి, సార్ మేము నాన్ వెజ్ తినము, నేను ఆకులను కూరలు మాత్రం తింటాను, దయచేసి నాకు ఎగ్జామ్స్ ఇవ్వను అన్నప్పుడు ఆ ఎగ్జామ్స్ ఇస్తాను. కానీ ఇస్తే రాజు మొహం రేపు పొద్దున మీరు 30 రోజులు గడిచిన తర్వాత రాజు ముందుకు వచ్చినప్పుడు మీ మొహాలు పేరుకుపోయి పీలగా కనబడితే నన్ను తిడతాడు. సో అలాగే యాక్చువల్లీ లేదండి, నా దేవుడు నా ఎందుకు ఉన్నాడు, నేను అదే తింటాను ఖచ్చితంగా అన్నప్పుడు ఆ ఆహారం ఆ శాకాహారం ఏదైతే తిని 30 రోజుల తర్వాత రాజు వీళ్ళని యవనస్తులందరినీ దర్శించినప్పుడు వీళ్ళు మొహాలే శత్రుఘ మేషక అభిజ్ఞానులు ఎవరైతే ఉన్నారో దానియేలు అజర్యా ఈ ముగ్గురు వాళ్ళ మొహాలు చాలా తేటతలంగా కనపడుతున్నాయి. అంటే మీకు తెలుసు ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. ఒక మనుషులకి అంత అందంగా కనపడే సింహానికి ఏం కావాలండి, మంచి మంచి కండ్లు తిరగుండి ఎర్రగా బుర్రగా లేకపోతే దానికి కండ్లు ఉంటే చాలు. మీరు ఇమాజిన్ చేయండి, ఒక గృహలోని సింహము ఈ దానియేలు. సింహం ఒకటి కాదు, సింహాలు గృహానికి మేబీ ఆ చరిత్రలో చెప్పబడుతుంది 3 సింహాలట. 3 సింహాలు ఆయన గృహలో వదిలిపెట్టి గృహంలో ఉన్న సింహంలో ఉన్న భూములు రిటర్న్ పడవేశారు. బయటకు వచ్చేస్తాడేమో ఉద్దేశంతో ఒక పెద్ద రాయి కూడా అడ్డు పెట్టడం జరుగుతుంది. అయితే అక్కడ మీరు చూడొచ్చు 6:16లో బంట్రోతులకి ఆయన ఆజ్ఞీయగా బంట్రోతులు తీసుకెళ్ళి అతని లోపల పరిచేసినప్పుడు ఆయన అంటాడు, రాజుగారు ఒక మాట మాట్లాడతారు, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఈ మాట మాట్లాడినప్పుడు.
బంట్రోతులు దానియేలు పట్టుకొని పోయి సింహాల గుహలో పడదోసిరి. అంతవరకు ఓకే. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక చేయించుతున్న నీ దేవుడే నేను రక్షించునని దానియేలుతో చెప్పాను. రాజు ఏమంటున్నాడండి? రాజు అపాయింట్ చేసుకునే ఎంప్లాయ్ కదా దానియేలు. ఆయనకి ఏముండాలి? అనుదినం నువ్వు నాకు పరిచయం చేయాలి, అనుదినం నా కమాండ్స్ నువ్వు ఫాలో అవ్వాలి, అంటే నువ్వు నా సేవకుడు అనే ఫీలింగ్ ఉండాలి. కానీ రాజు ఏమన్నాడంటే దానియేలు యొక్క అత్యున్నతమైనటువంటి ఆయన ప్రవర్తన బట్టి, ఆయనకున్న దైవభక్తిని బట్టి, నీవు అనుదినం సేవిస్తున్న నీ దేవుడు నేను రక్షిస్తాడని సాక్ష్యం పలికాడు దేవుడు. అంటే వాళ్ళకి ఆయన తెలుసు వీళ్ళందరి చేత ప్రత్యేకమైన మోసపూర్వమైన చట్టం తయారు చేయబడింది, ఆయన్నే ఆరాధించాలని పెట్టినప్పటికీ కూడా రాజుకి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ దేవుడు దానియేలు విశ్వసిస్తున్న దేవుడిని రాజు కూడా అంగీకరించడం మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే నువ్వు నాకు సేవకుడుగా ఉండాల్సింది నువ్వు లేవు, నాకు తెలుసు, నువ్వు ఎప్పుడు నీ దేవుడిని ప్రార్థిస్తుంటావు, ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడని చెప్పి ఆయన సాక్షి చాలా గొప్ప విషయం అండి. అనేక సార్లు మనం ఏం చేస్తుంటాం, ఒక ఎంప్లాయర్గా ఉన్నప్పుడు జనరల్గా ఏం చేస్తుంటాం, ఒక ఎంప్లాయర్గా ఉన్నప్పుడు మనం బాస్ ఆఫీస్ నుంచి బయటకు పోగానే లేదా లంచ్ టైంలో మన అందరూ దగ్గర కూర్చొని ఏమంటే ఒక టీచర్ అవని ఒక బాస్ అవని ఒకసారి ఆయన బయటకు వెళ్ళిపోయిన తర్వాత పదే మనం ఆయన మీద బ్యాక్ బీచింగ్ చేస్తూ ఉంటాం. వీడు ఎప్పుడు వచ్చినా అంతేనండి, వీడు ఎప్పుడు, నాట్ ఓన్లీ ఎవరో ఆఫీసర్స్ కదా, పాస్టర్స్ మీద కూడా అవునా కదా. ఒకవేళ వాక్యం ఏదైనా కొంచెం మనకి అంత ఎఫెక్టివ్గా లేకపోయినా కొంచెం చిరాకు వచ్చిన జనరల్గా ఏమనుకుంటాం, నా భాష చెప్పాలంటే గొప్పేస్తుంది అర్థం కాదు ఎప్పుడు అనే బ్యాక్ బీచింగ్ వస్తుంది అండి. అలాగా దానియేలు తన రాజుని ఎప్పుడు కూడా ఆయన ఏమనుకోవాలి, వీడే రాజు, ఆ ఎవడో నలుగురు కలిపి ప్రేరేపిస్తే ఇలాంటి చట్టాన్ని తీసుకొస్తాడా? అంతకుముందే ఎవరో బెల్షస్సర్ రాజు ఇలా చచ్చాడు కదా, సరిగా పరిపాలించుకో దేవుని రాత బయటకు వచ్చి ఇతనన్నా జ్ఞానం కలిగి ప్రవర్తించి చేసుకోవాలి కదా, అతను పూజించమని చట్టం తయారు చేయడానికి బుర్ర ఉందా లేదా అని జనరల్గా మనం మాట్లాడుకుంటాం. కానీ అలాంటి విషయంలో కూడా దానియేలు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని నోరు తెరవలేదు, రాజుని దూషించలేదు. అదే రీతిగా ఇక్కడ దర్యావేసిన రాజు కూడా ఆయన సింహాల భూములు వేసేసినప్పుడు దానియేలు, మీరు తర్వాత చూసినట్లయితే దానియేలు నువ్వు బ్రతికే ఉన్నావా అని పిలుస్తాడండి. ఒకసారి చూద్దాం. అది దానియేలు నువ్వు బ్రతికే ఉన్నావా అని చెప్పి ఆయన పిలవడం చూస్తే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే తను శిక్ష విధించిన రాజు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు, వీడిని సింహాలు ఎముకలు కూడా లేకుండా తినేయాలి. నా లెక్క ప్రకారం అయితే ఎముకలు కూడా మిగలకుండా బూడిదలా చేసి తినేయాలి. కానీ రాజుకి ఎక్కడో ఆశ ఉంది. మీరు చూసినట్లయితే ఆ రాజట రాత్రంతను ఉపవాసం ఉండి మా జనరల్గా రాజ్యంలో ఏమంటారు నాట్యం మీద ఆడతారండి. నాట్యం ఆడుతూ రాజులు అంటే అలాగే ఉంటారండి, ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది రాజ్యంలో. రాజున్న రాజ గోపురం దగ్గర కానీ లేదా రాజభవనం దగ్గర కానీ నర్తకీమల్ని ఎప్పుడు డ్యాన్స్ చేస్తూ అంత హడావిడిగా ఉంటుంది. అయితే మీరు చూస్తే 6:18 చూస్తే 6:18 అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి, అంటే రాజుకు ఉపవాసం ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికో మన శిక్ష విధిస్తే ఒక జైలర్ కానీ ఒక జడ్జి కానీ వీడు ఉరిశిక్ష చేయండి అని చెప్పి జడ్జిమెంట్ ఇస్తే ఇంటికి వెళ్ళి ఉపవాసం ఉంటాడు. అతని డ్యూటీలో భాగంగా ఆయన తప్పు చేశాడు కాబట్టి ఇచ్చేస్తాడు. కానీ రాజుకి ఎక్కడో కన్సర్న్ ఉంది. ఎవరైనా దానియేలు యొక్క క్యారెక్టర్ మీద రాజుకున్నటువంటి అత్యంత గౌరవాన్ని బట్టి లేదా అత్యంత నిగూఢమైనటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి పాపం మొట్టమొదటిసారి ఆ భూమిలో పోసేసినప్పుడు నువ్వు అనుదినం సేవిస్తున్న దేవుడే నిన్ను కాపాడాలని ఆయన ఒక విష్ చేశాడు. ఆయన్ని ఖచ్చితంగా నీ దేవుడు నిన్ను రక్షిస్తాడని ఆయన విష్ చేశాడు. తర్వాత రాత్రంతా పాపం రాత్రంతా నిద్రపట్టలేదు, ఎందుకంటే అది అన్యాయం తీర్పు అని తెలుసు. అక్కడ అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. ఏమంటే సెలబ్రేషన్ జరుగుతూ ఉంటారు. మనకి ఎప్పుడైనా మనసులో బాగున్నప్పుడు పిల్లలు ఆడుకుని సౌండ్ వచ్చిన సరే అరే గోపియండి, అసలు ఇంట్లో పరిస్థితి మీకు తెలియకుండా గెంతులు వేస్తున్నారా, టీవీలు పెట్టుకుంటారని మనం గర్తిస్తుంటాం. అయితే సేమ్ అదే కండిషన్లో రాజు ఉన్నాడు. ఎప్పుడైతే అన్యాయ తీర్పు దానియేలు చేశాడో ఆ రాత్రంతా ఉపవాసం ఉన్నాడట. ఉపవాసం ఉండి ఆ యొక్క ఏమాత్రం సంతోషం లేకుండా ఆ రాజ నగరంలో కానీ ఆ వీధుల్లో కానీ ఆ రాజభవనంలో కానీ ఎటువంటి వాయిద్యాలు కానీ నాట్యాలు కానీ లేకుండా ఆపేసినట్టుగా మనం చూడొచ్చు. అంత మాత్రం కదంటే అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహాల గృహ దగ్గరకు త్వరపడిపోయాను. ఏమండి జనరల్గా అయితే జనరల్గా ఎవరైతే శిక్ష ఒక అపాయింట్మెంట్ ఉంటుందంటే ఆయన ఉరిశిక్ష వేయమన్నప్పుడు అక్కడ ఆఫీసర్ ఛానల్ ఉంటుంది. ఆ ఆఫీసర్ ఉంటాడు, మార్నింగ్ ఆయనకు అబ్జెక్ట్ పెట్టి ఎవరైతే సింహాల ఫోన్లో వేసాడో మార్నింగ్ రిపోర్ట్ ఇవ్వాలి. దానియేలు చనిపోయే లేదా దానియేలు ఏ స్థితిలో ఉన్నాడని రాజుగారు రిపోర్ట్ పెట్టారు. రాజుగారు అన్ని చూసుకొని టేబుల్ మీద 10 గంటలకు 12 గంటలకు చూస్తాడు అది అయిందా లేదని. కానీ రాజు అక్కడ రాత్రే లేచిపోయి తెల్లవారుజామున లేచిపోయి వెళ్ళి సింహాల గృహ దగ్గరకు త్వరపడి వెళ్ళిపోయాడట. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు
నిత్యము నీవు చేవలసిన నీ దేవుడు నేను రక్షింపగలిగేనా అని అతను అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతున్న కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించాను. హల్లెలూయా. ఇక్కడ దానియేలు గారు చెప్తుంటారు, దానియేలు నీ దేవుడు గొప్పవాడు కదా, నువ్వు రక్షింపబడ్డావా, చనిపోయి ఉన్నావా అని ఆయన అడిగినప్పుడట ఆయన ఒక మాట చెప్తాడు. ఎప్పుడైతే నువ్వు ఈయన కూడా ఒక బ్లెస్ చేస్తాడు రాజు చిరకాలం మీరు దీవించబడిన కాక, అయితే నేను నా దేవునికి ఏ రకమైన తప్పు నాలో లేదు కాబట్టి ఆయన దూతను పంపించి నన్ను రక్షించాడు, నన్ను ఏ సింహాలు మూయలేదు. ఈ సిచ్యువేషన్ మీదటండి అనేక అధ్యయనాలు జరిగాయి. దేవుడి వాక్యం విని ఈ సింహాలు లోబడ్డాయా, సింహాలు ఎందుకైనా మనిషిని తినలేకపోయాయి, అంత ఎన్క్లోజ్డ్ అంటే క్లోజ్ చేసిన ఒక రూమ్లోని ఒక మనిషి ఆహారంగా ఉన్నప్పుడు ఎందుకు తినలేకపోయాయి అని అధ్యయనం చేసినప్పుడు అనేక చరిత్ర గ్రంథాలు చెప్తాయి. దేవుని దూతని దేవుడు ఆజ్ఞాపించి వాటి నోళ్లను మూసివేసాడట. వాటి నోళ్లను మూసివేసి, ఒక్కోసారి మీకు జ్వరం వచ్చినప్పుడు మన నోరు కూడా పెరగలదు, అసలు ఏదైనా నవ్వులుదా ఉన్నా కూడా అది సపోర్ట్ చేయదు. చిన్న అన్నం తిన్నా లేదా చిన్న బ్రెడ్ తిన్నా నొప్పిగా అనిపించి పక్కన పడుకుంటూ అనిపిస్తుంది. అటువంటి స్థితి సింహాలకు కలుగు చేశాడు దేవుడు. కలుగు చేయడం మాత్రమే కాదు కానీ ఆ దేవదూతను అక్కడ కాపలాగా పెట్టాడు రాత్రి అంతా. కాబట్టి నీతిమంతులైన దానియేలుకి ఎంత దేవుడు ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నాడండి. నేను మొన్న చెప్పాను, నీతిమంతులకి శ్రమలో అనేకమైన వచ్చినప్పటికీ కూడా వాటి నుంచి ఎదుర్కొనే శక్తి దేవుడు ఇస్తాడండి. నీతిమంతులని ఎప్పుడు అనబడతారంటే తన ఆజ్ఞలకు లోబడినప్పుడు, లేదు తన ఆజ్ఞలు లోబడంటే తన ఆజ్ఞలు ఎవడైతే ప్రీతికరంగా ఇష్టపడతాడో వెంటనే వాళ్ళట దేవునికి స్నేహితులుగా మారిపోతారట. అలాంటి స్నేహితులుగా నీతిమంతులుగా ఉన్నవారికి అబ్రహాంని చూసినట్లయితే దేవుని స్నేహితులుగా పిలువబడుతున్నాడు. అలాగే మన క్యారెక్టర్లో ఏ దోషము లేకపోతే అది ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో దానియేలు సింహాల భూములు వచ్చినప్పుడు సింహాలు నోరులు ఎలాగైతే మూసివేశాడో, కాబట్టి ఆ జనరల్గా అందరూ ఏమనుకుంటారు, అప్పుడు అధిపతులు అందరూ దానియేలు పని అయిపోయింది, సింహాల భూములు వేసేసాము, సో వాడి పీడ విరగడైపోయింది, మనమే ఇప్పుడు ఏం చెప్తే అది రాజు అని చేస్తారని అనుకుంటారు. కానీ దేవుడు మనుషులకి అతీతంగా అక్కడ కార్యం చేసినట్టు మనం చూడవచ్చు. మీరు దానియేలు గారు చూసినట్లయితే ఆయన ఎన్నో కాలం నుంచి యూదుల పట్టణం నుంచి బబులోనికి వచ్చేసాడు. 60-70 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ తన దేవుడైన యెహోవాను విడిచిపెట్టకుండా అనేక అన్యమతలు అన్య దేవుళ్ళు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అతని దేవుడిని ఆరాధిస్తూ దాని మీద ఒక చట్టమే చేసినప్పుడు కూడా ఆ చట్టాన్ని ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా లక్ష్య పెట్టకుండా దేవుని నామను మహిమకరంగా ఆయన జీవించడం చూడవచ్చు. ఇక్కడ మనం ఈ మాటలన్నింటిలో కూడా ఒక కిటికీలు అని ఒక మాట వస్తుంది. నేను ముగిస్తున్నాను. ఈ కిటికీలు అనే మాట అంటే ఆయన ప్రార్థన చేసినప్పుడు యెరూషలేముతో కిటికీలు తెరచి ఆ కిటికీలను ప్రార్థించడానికి చేతులు చాచి యెరూషలేము పట్ల క్షేమంగా ఉండాలని. ఈ కిటికీ అనేది జనరల్గా ఏం చూపిస్తుంది? కిటికీ మీన్స్ ఇంగ్లీష్లో విండో అంటాం. విండో అంటే ఏమవుతుంది? ఒక పెద్ద వెబ్సైట్ని చొచ్చుకొని వెళ్తాం. అంటే ఏం చేస్తాం? కిటికీ మీన్స్ సీక్రెట్ ఏజెన్సీ. మన ఉద్దేశం ప్రకారం మన ఎంతలో ఏం చేస్తాం? మెయిన్ డోర్లోంచి వెళ్తే పెద్ద మనిషి, కిటికీలో నుంచి చూస్తే తప్పుడు మనిషి, అంతే కదా. మీరు అనేక సినిమాలు చూసుంటారు, కిటికీ ఓపెన్ చేస్తేనే రహస్యాలన్నీ కనబడుతుంటాయి. అయితే ఆ కిటికీని ఇక్కడ ఏమో దేవుడు దేనికి వాడుకున్నాడు? దానియేలు యెరూషలేము యొక్క ఆ ప్రార్థనకి, యెరూషలేము పట్టణం ఒక క్షేమం కోసం ప్రార్థించినట్టు మనం చూడవచ్చు. అదే కిటికీని మీరు రాహాబు మీరు చూసినట్లయితే హెస్కేలు గ్రంథంలో రాహాబు తన ఇంటికి వచ్చిన శత్రువుల్ని ఆ గోడ దూచించి మనం ఆయన రక్షించినట్టుగా చూడవచ్చు. అంటే కిటికీ అన్నది మాత్రాన బైబిల్లో కిటికీ కోసం ఏం చెప్తుందంటే మన యొక్క ఆత్మీయ జీవితానికి ఒక మార్గం లాంటిది కట్టండి. మన ఆత్మీయ జీవితానికి ఒక మార్గం లాంటిది. మీరు చూసినట్లయితే ఆదికాండం 6:16 రోజు చూడండి. ఆదికాండం 6:16లో కూడా నోవాహు గారు ఓడకి కిటికీ పెట్టిస్తారు. ఆ కిటికీని ఆయన ఎలా వాడారు? ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మారేడు కిందకి దాన్ని ముగించవలెను, ఓడ తలుపులు దాని ప్రక్కన ఉంచవలెను. కిటికీ చేయించారు. తర్వాత 8:6 చూడండి. అక్కడే అదే కిటికీ నుంచి ఒక పావురు పిల్లలు కానీ 40 దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీని 10 దినములైన తరువాత నోవాహు తాము చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకి వెలుపలికి పొవిడిచాను. అది బయట, ఎందుకంటే ఆ కిటికీలోంచి ఒక కాకి పిల్లలను బయటకు పంపించి బయట నీళ్లు ఆరేయాలని తెలుసుకోవడం కోసం, అంటే ఇన్ఫర్మేషన్ కోసమే. అదొక గుడ్ ఇన్ఫర్మేషన్. జనరల్గా లోపల వాడికి ఎలా ఉంటుంది? కిటికీలను చూస్తే అన్ని కనబడిపోయాయి, అంటే రహస్యం కనిపెట్టాం. ఇది చెడు రహస్యం చూడడం కోసం, ఎదుటి వారి పర్సనల్ విషయాలు తొంగి చూడడం, కిటికీలను చూడడం. అంటే కిటికీ మీన్స్ కెమెరా అండి, అంతేనా? కెమెరా ఏ పర్పస్ చెప్పండి? కెమెరా ఏంటంటే ఇవి ఎవ్రీ వన్ రికార్డ్ చేసుకోవడం కోసం. రికార్డ్ ఎందుకు చేస్తాం? తర్వాత చూడడం కోసం.
పోలీసులు ఎందుకు పెడుతున్నారు కెమెరాలో? మీ నేరాన్ని కనిపెట్టడం కోసం. పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కెమెరా ఏంటి? నేరాలు జరగకుండా ఉండడం కోసం పెడతారు. ఒకవేళ నేరం జరిగితే దాంట్లో చూడడం కోసం. అలాంటి కిటికీలు ఉన్నాయండి. దానియేలు అది కిటికీని ఎలా వాడుకుంటే ఇశ్రాయేల్ ప్రజలు క్షేమం కోసం ప్రార్థించాడు. ఎవరు మన నోహా గారి కిటికీ పెట్టారు. ఆ కిటికీ కూడా ఆ దేశంలో వర్షాలు తగ్గాయి లేదని ఒక మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసం కిటికీలు వాడుకున్నారు. నేను ముగిస్తాను. యెహోషువ 2:15 చూడండి. అక్కడ రాహాబు ఒక వేశ్య ఉంటుంది. తన దగ్గరికి వచ్చిన విధుల్ని రక్షించడం కోసం ఆ గోడ అవతల నుంచి దిప్పేసి ఆవిడ రక్షిస్తారు. అంటే అదే కిటికీ ఇక్కడ ఒక వేశ్యరాలు వాడుకొని ఆ వేస్ట్ అయినప్పటికీ కూడా ఆ మనుషుల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మనం అక్కడ ఆ కిటికీని చూడవచ్చు. యెహోషువ 2:15-18 చూసారా? రెండో అధ్యాయం 15-18 చూడు. రెండో అధ్యాయం 15 స్టార్ట్ చేయండి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండెను. ఆమె ప్రాకారం మీద నివసించినది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె మిమ్మును తరమబోయిన వారు మీకెదురుగా వచ్చుదురేమో, మీరు కొండకు వెళ్ళి తరమబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగి ఉండేది. రాహాబు గారు ఏం చేశారంటే తనకు గోడ పక్కన ఇల్లు ఉంటుందట. ఇల్లు ఉన్నప్పుడు ఈ తన దగ్గరికి వచ్చినటువంటి దొంగల్ని అటువైపుగా దించేసి వాళ్ళని రక్షించినట్టు అదే కిటికీని రాహాబు గారు ఎలా వాడుతున్నారంటే ఒక మనుషులు మంచి మనుషుల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం వాడినట్టు చూడవచ్చు. మీరు దానియేలు 6:10 చూడండి. ఇప్పుడు మనం చూసుకున్నాం. దానియేలు 6:10 అంటే దానియేలు గారు ప్రార్థించగా ఇశ్రాయేల్ క్షేమం కోసం కిటికీ తలుపు తీసి ప్రార్థించారు, యెరూషలేము పట్టణం క్షేమం కోసం. తర్వాత మీరు చూసినట్లయితే అపోస్తల కార్యాలు 20:9 అక్కడ ఒక యవనస్తుడు పౌలు గారి ప్రసంగం చేస్తున్నప్పుడు కిటికీ మీద కూర్చొని ప్రసంగం వింటూ ఉండగా ఆ ప్రసంగం భారీ లెవెల్లో సాగదీసినప్పుడు అత్యంత విస్తారమైన ప్రసంగం విని నిద్రమత్తులు కానీ పడిపోతాయి కింద 3 అంతస్తుల మేడ నుంచి కింద పడిపోతాయి ఆ కిటికీలో చూసినప్పుడు. అప్పుడు నువ్వు ఎక్కడ చూడాలి? నువ్వు నిద్రమత్తు అయినప్పుడు లోపలికి వచ్చి కుర్చీలో కూర్చొని వినాలి. నీకు సరైన ఆత్మీయ జ్ఞానం లేదు, నీకు ఆ వాక్యం అనేది నీ లోపలికి తీసుకోలేవు, కిటికీ మీద కూర్చున్నావు, ఆటోమేటిక్ నిద్రమత్తు వచ్చింది. చూడమ్మా 20:9 అపోస్తలుల కార్యాలు 20:9 యవనస్తుడు ఇటుకనే ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలా సేపు ప్రసంగించుండగా నిద్రభారం వలన యోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడిన. చాలు చూసారా? ఆ యవనస్తుడట ఆ ప్రసంగాన్ని పౌలు గారు ప్రసంగం చేసినప్పుడు కిటికీ మీద కూర్చొని విన్నాడట. కానీ కిటికీ అంటే ఇలాగా నిలుస్తున్న కిటికీ కాదు, బహుశా కిటికీ ఫ్రేమ్ అయి ఉంటుంది, మామూలు ఓపెన్ కిటికీ కూర్చున్నాడు. విస్తారమైన ప్రసంగం వల్ల ఏమైందంటే ఆయనకి ఆత్మీయ జ్ఞానం లేదు కాబట్టి ఆత్మీయ జ్ఞానం ఎప్పుడైతే మైమరికి వచ్చిందో నిద్ర వచ్చేస్తుంది. ఆ వాక్యం మనం వినాలని లేనప్పుడు, ఆ వాక్యం మనం లోపల రిసీవ్ చేసుకోలేనప్పుడు ఖచ్చితంగా అది నిండా స్పాంజ్ ఏం చేస్తుంది, నీళ్ళలో ముందు స్పాంజ్ పక్కన పెట్టి నీళ్ళు వేస్తే తీసుకోలేదు. సో దాని కెపాసిటీ అయిపోయింది. అంటే అక్కడ పౌలు గారు తప్పని చెప్పలేము, ఈ యవనస్తులు తప్పని చెప్పలేము. యవనస్తులకి ఆత్మీయ నేత్రాలు సరిగ్గా లేక ఆయన నిద్ర మత్తులో పడిపోయి చనిపోడు. కానీ మళ్ళీ పౌలు గారి కిందకి వెళ్ళి ఆయన ప్రార్థించగానే బతికినట్టు మనం చూడొచ్చు. అలాగే ఆ కిటికీని అక్కడ మనం చూడొచ్చు. చివరిగా మలాకి 3:10 చూడండి. అదే కిటికీని దేవుడు ఎలా వాడుకున్నాడు. పట్టజాంత విస్తారమైన దేవునికి ఉన్న ఆకాశ వాక్యాలు విప్పి వాస్తవానికి మలాకి 3:10 చెప్తాను. మలాకి 3:10 సో మన జీవితాల్లో ప్రతిదీ మన ముందు ఉంటుంది. అది ఎలా వాడుకోవాలో, ఎలా యూటిలైజ్ చేసుకోవాలో మనకున్న దేవుని జ్ఞానాన్ని బట్టి మనం వాడుకోగలం. నీకున్న ఫ్రీడమ్ అయినా, నీ దగ్గర ఉన్న మనీనైనా, నీ దగ్గర ఉన్న టైం అయినా, నీ దగ్గర ఉన్న నీ ఇంట్లో నీ తల్లిదండ్రులు ఇచ్చిన ఫ్రీడమ్ అయినా ఎలా వాడుకోగలం అంటే దేవుడు దానియేలు తన కిటికీ ద్వారా యెరూషలేము క్షేమం కోసం ప్రార్థించాడు. నోవాహు తన కిటికీ ద్వారా ఆ వర్షాలు తగ్గాయి లేదా జనాలకు మళ్ళీ దేవుని యొక్క ఆదేశం నెరవేర్చడం కొరకు ఆయన మలాకి 3:10 రాహాబు చూసినట్లయితే నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు
వాకిండ్లను విప్పి పట్టజాలనంతా విస్తారము దీనులై కుమ్మరించుదనని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆకాశ వాకిండ్లు మీన్స్ ఆల్సో కిటికీలు అని చెప్పొచ్చు. ఆ కిటికీలు విప్పి దేవుడు నేను పట్టజాలను విస్తారంగా దీవులు కుమ్మరిస్తాడు. అందువల్ల మనం ఏం చేస్తామంటే దానియేలు జీవితంలో ఎలాంటి రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నాడో, ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆయన గురించి అన్యులే సాక్ష్యం చెప్పారు. ఎవరు? రాజుగారి భార్య అయినటువంటి ఆమె అంటది, ఈయన పరిశుద్ధుల దేవుని ఆత్మ కలిగి ఉన్నాడండి, ఇతను చాలా గొప్ప వ్యక్తిని మాట్లాడగలరు. తన ఎవరైతే తను వెంబడించారో అధిపతులు అధికారులు కూడా తన విషయంలో తన ఓడిపోయినటువంటి చూడొచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా నిజం ముందు అబద్ధం ఓడిపోతుంది, నీతి ముందు అనీతి ఓడిపోతుంది, ఎప్పుడు క్షయత ముందు అక్షయత ఓడిపోతుంది. అందువల్ల ఏంటంటే దానియేలు జీవితంలో ఎలాంటి అద్భుతమైన జీవితం ప్రదర్శించుకున్నాడో, ఎలాంటి అయితే ఆయన కిటికీ ద్వారా కిటికీలు మనం ఆత్మీయ నేత్రాలకి సాదృశ్యంగా చూడొచ్చు. మన జీవితంలో ఎలాంటి కిటికీలు కలిగి ఉన్నాం, ఎదుటి వాళ్ళు దోషాలను వెతికే పనే మన కిటికీలుగా ఉన్న. ఫర్ ఎగ్జాంపుల్ మనిషికి కిటికీ ఏంటంటే మనిషిలో ఉన్న కిటికీలు ఏంటి తెలుసండి మీకు? కళ్ళు. మీ దేహంలో ఉన్నటువంటి కళ్ళు ఒక కిటికీలుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కళ్ళు సీసీ కెమెరాలో కళ్ళు నీలో ఉన్న దోషాన్ని కప్పిపెట్టి ఏం చేస్తుంది, ఎదుటి వాళ్ళ దోషాన్ని ఎదుగుతూ ఉంటుందట. ఏంటంటే ఒక మంచి మనిషి ఒక మంచి రిలేషన్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నప్పటికీ కూడా ఈ కిటికీలు ఇచ్చే సందేశం ఎలా ఉంటాయంటే ఒక రకమైనటువంటి బ్యాడ్ ఇంటెన్షన్తో చూస్తాయి. అంటే తన ఇష్టం అన్నిటికీ నేను చూపించగా కిటికీలు ఎవరు ఎలాంటి కిటికీలు ఎలా వాడుకున్నారో చూసుకొని మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా దానియేలు గారిని రోల్ మోడల్గా తీసుకోవచ్చు. ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. ఎవరైనా ప్రార్థన చేయండి. అవి ప్రార్థన మహాగండ మహానది మేసియాని లక్ష్మీ తండ్రి ఉదయం తండ్రిగా కూర్చొని తండ్రి మీరు కండక్ట్ చేస్తామని ఇచ్చిన మా వాక్యం లెక్కలేమో ఉన్నాం. స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభావ నీకే లెక్కలేమో ఉన్నాం. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడ తండ్రి మేము వినే ప్రతి వాక్యం తండ్రి మా బుర్రలో తండ్రి నాటుకొని తండ్రి ఫలించే స్థలంలో వాటిని దయచేయండి. మీ వాక్యం తండ్రి మాలో ఫలించండి. మా జీవితంలో తండ్రి అవన్నీ తండ్రి మంచి ఫలభూతమైన సహాయం చేయండి. తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా అందరిలోనే మీరు తోడని సహాయం చేయండి. ప్రతి విద్యాభ్యాసంలోనే కనపాటు మీరు తోడని సహాయం చేయండి. తండ్రి మాకు మంచి జ్ఞానం దయచేయండి తండ్రి. మీ వాక్యం తండ్రి ఇంకా బాగా చదువుకుంటే సహాయం చేయండి. అలాగే తండ్రి తండ్రి కొంచెం ప్రతి ఒక్కరిని దీవించండి. రాజు తండ్రి వచ్చే వాళ్ళకి సహాయం చేయండి తండ్రి. కేవలం స్తోత్రాలు చెల్లిస్తే నా చిన్న ప్రార్థన అందరూ శక్తిగా మనం తండ్రి. ఆమేన్. ఆమేన్.